వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో ఇవాళ అయితే నేను వ్లాగ్ చేస్తున్నాను. రైట్ నౌ ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నాం అనమాట. ఐ మీన్ ఇండియన్ సూపర్ మార్కెట్కి వెళ్తున్నాము. ఆప్నా బజార్, మయూరి, ఇండియన్కి సంబంధించినవి గ్రాసరీస్ అన్నీ కూడా అక్కడ దొరుకుతాయి మనకి. సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట ప్రస్తుతానికి. అండ్ ఇవాళ బయటికి వెళ్ళే ప్లాన్ అయితే లేదు, ఇంట్లోనే ఉండబోతున్నాం అనమాట. అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మాస్క్ అయితే కంపల్సరీ చేసేసారు. ముందైతే వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు మాస్క్ అయితే అవసరం లేదు అని చెప్పారు. కానీ ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకోకపోయినా మాస్క్ మాత్రం కంపల్సరీ అనమాట. సో యా చలో బయటికి వెళ్దాం. ఏదే ఇంతకుముందు చెప్పింది ఒకసారి చెప్పు. హరి ఏమన్నా? అవునా, నువ్వు కూడా మిస్ అవుతున్నావా నన్ను? డైలీ చూస్తానే ఉంటావు కదా నన్ను ఇంట్లో. చెప్పు నాన్న. అయ్యే అవునా? యా అవును. యాక్చువల్గా మేము ఉండే ఏరియాలో మంచి ఫాల్ అనమాట. బాగా లీవ్స్ అన్ని డిఫరెంట్ కలర్స్ లో వచ్చేసి బాగా రాలుతూ ఉంటాయి. ఐ మీన్ సీట్ బెల్ట్ వేసుకున్నాం కదా. ఓకే, బ్రౌన్ అయిపోయిందా? సో అదే చెప్తున్నాడు పండు, లీవ్స్ అన్ని కూడా బ్రౌన్ కలర్ లో అయిపోయినాయి. ఇప్పుడు మనం వెళ్తుంది ఆప్నా బజారా మయూరినా? యా, ఆప్నా బజార్కి వెళ్తున్నాం. అదొక ఇండియన్ సూపర్ మార్కెట్. అక్కడ కొన్ని లిటిల్ థింగ్స్ కావాలి. ఆ చెట్టు చూడు మొత్తం బ్రౌన్ అయిపోయింది. యా, మీకేమైనా ఇండియన్ ఫుడ్ కావాలంటే ఆప్నా బజార్కి పోవాలా. వెరీ గుడ్ పండు. బ్లాగ్ చేద్దాం ఈరోజు మనం. ఓకే, చూద్దాం హౌ ఇట్ విల్ గో. ఒకటి అబ్జర్వ్ చేయండి, అక్కడ నుంచి కార్స్ వస్తున్నాయి కదా, అదంతా కూడా ఫ్రీవే నుంచి ఎంటర్ అవుతున్నాయి ఇక్కడికి. అండ్ ఇది వెళ్ళేది ఫ్రీవే, వచ్చేది ఫ్రీవే. సిగ్నల్ పడింది ఇంతకుముందు. సో చాలా క్లౌడీగా ఉంది మొత్తం క్లైమేట్ అంతా కూడా. చలి స్టార్ట్ అయింది. ఈవెన్ మేము ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాకి 13 to 16 degrees ఉంటుంది. ఎదురుగా మీకు బ్లింకింగ్ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, సో అవి ఎమర్జెన్సీ సిగ్నల్స్. అట్లా బ్లింక్ అవుతున్నప్పుడు కూడా మనం వెళ్ళొచ్చు. ఒకసారిగా బ్లింకింగ్ స్టాప్ అయిపోతుంది, కొన్నిసార్లు ఓన్లీ ఎల్లో ఒక్కటి ఉంటుందన్నమాట. సో అటువంటి టైంలో స్టాప్ అయిపోవాలి అన్ని వేస్ నుంచి వచ్చేవాళ్ళు. దాని పక్కనే మనకు ఫైర్ స్టేషన్ ఏమంటారు ఆఫీస్ ఉంది. సో వాళ్ళు ఏమన్నా వెళ్తున్నారు ఆ వేలో అంటే అన్ని 4 ways మనకి స్టాప్ అయిపోతాయి. సో ఇప్పుడు మనకి రెడ్ పడింది మళ్ళీ. యా, ఇప్పుడైతే మనము ఇండియన్ స్టోర్కి వచ్చేసాము. పాపా జాన్స్ పిజ్జా అండ్ బ్యూటీ సలూన్ అండ్ మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఆప్నా బజార్. యా, అక్కడికి వచ్చినాము మనం ఇప్పుడు. మాస్క్ అయితే కంపల్సరీ. అదంతా కూడా మనకి ఇండియన్ సూపర్ మార్కెట్. అండ్ ఇక్కడ అన్నీ కూడా మనకు పికిల్స్ ఉన్నాయి చూడండి. ప్రియా పికిల్స్. సో ఏ పికిల్ అయినా కూడా మనకి $2.99. ఒకసారి మేము గోంగూర పికిల్ తీసుకున్నాము. ఇట్ వాజ్ రియల్లీ గుడ్. యా, ఫేస్ ప్యాక్స్ కూడా ఉన్నాయి. నాకు తెలియదు యాక్చువల్గా, ఇండియా నుంచి ఏమీ తెచ్చుకోవాలా ఫేస్ ప్యాక్స్. అన్ని టైప్ ఆఫ్ మసాలా పొడులు అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఆప్నా బజార్లో. కాకపోతే కాస్ట్లీనే. నేను సాంబార్ పౌడర్ కోసం చూస్తున్నాను. ఒక ప్యాకెట్ తీసుకుందామని. మేము ఇండియా నుంచి తెచ్చుకుంది అయిపోయింది కదా యాక్చువల్గా. నెల్లూరు ఫిష్ బిర్యానీ మసాలా అండ్ ఆర్చి. సో కాస్ట్ కూడా కిందనే ఉంది చూడండి, $1.49. ఇవి చూడండి మనకు బిర్యానీ ఆకు, పసుపు పొడి,
ఇవన్నీ దేవి బ్రాండ్, యాక్చువల్గా లోకల్ బ్రాండ్స్ అనమాట ఇవన్నీ కూడా. చిల్లీ పౌడరు, క్రష్డ్ చిల్లీ, రెడ్ చిల్లీ పౌడర్ 200 grams. సో ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మళ్ళీ మనకు ఫ్రెడ్ మైల్లో కానీ కాస్కోలో కానీ దొరకవు, ఇక్కడే దొరుకుతాయి. గసగసాలు $3.49. సెస్మీ సీడ్స్, యాలకులు చూడండి, గ్రీన్ కార్డమం, యాలకులు గ్రీన్ కార్డమం మనకు $32.99, 400 grams. మనకు అంత వెయిట్ కూడా అనిపించదు, హ్యాపీగా ఇండియా నుంచి తెచ్చుకోవచ్చు. ఆశీర్వాద్ అట్ట మనకి $14.99. నేను యాక్చువల్గా దేనికోసం వచ్చానంటే నాకు జాగరీ పౌడర్ కావాలి ఇక్కడ, సో దానికోసం వచ్చా. ఐఎమ్ సర్చింగ్ ఫర్ జాగరీ పౌడర్. ఇవన్నీ కూడా సాస్. కొన్ని వాటిల్కి అయితే నేను కాస్ట్ మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడ అయితే నేను యాక్చువల్గా కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకుందాం అని కూడా వచ్చానమాట. యూజువల్గా మనకి ఇండియన్ స్టోర్లోనే దొరుకుతాయి. మనకు గ్రీన్ చిల్లీస్ కావాలంటే ఇంకెక్కడ కూడా దొరకవు. ఫ్రెడ్ మేడ్ కానీ కాస్కో చాలా చోట్ల చూసాను కానీ ఎక్కడా దొరకవు. అండ్ ఇక్కడైతే ఇవన్నీ కూడా ఫ్రెష్గా ఇండియా నుంచి వచ్చాయంట. నేను తనని అడుగుతున్నాను అదే ఇండియా నుంచి వచ్చాయా అని చెప్పి, అవునని చెప్పింది. మొత్తం మన ఇక్కడ మెయిన్గా అప్నా బజార్ ఇండియన్ స్టోర్కి కానీ వచ్చినాము అంటే మనకి ఎక్కువగా ఇండియన్సే కనిపిస్తారు. అండ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ ఫ్రోజన్ ఫుడ్స్ కూడా దొరుకుతున్నాయి. మనకు సమోసా ఇంకా పఫ్ ఇలాంటివన్నీ కూడా ఫ్రోజన్ దొరుకుతాయి అన్నమాట. మనం ఇంటికి వెళ్ళి ఓవెన్లో కానీ లేదంటే కొంచెం ఆయిల్ వేసి ఫ్రై అయినా చేసుకోవచ్చు. అన్ని వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నేను ఇండియాలో సూపర్ మార్కెట్కి వెళ్తే ఏముంటాయో సో అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. లైక్ ఇండియాలో నేను సూపర్ మార్కెట్కి వెళ్ళినట్టే అనిపిస్తుంది సమ్టైమ్స్ ఎప్పుడైనా ఇలా ఇండియన్ స్టోర్కి వచ్చినప్పుడు. సో మేమేమి అంత ఎక్కువ షాపింగ్ చేయలేదు కానీ సో ఏం అవసరమో అవి మాత్రమే తీసుకున్నాము. ఈ మధ్య మసాలా పొడులు అన్నీ కూడా ఇంట్లోనే కొట్టుకుంటున్నాను. సో సాంబార్ పొడి, రసం పొడి మాత్రమే తీసుకుంటాను అనమాట. సో మా షాపింగ్ అయితే అయిపోయింది, ఇంకా ఇంటికి వస్తున్నాము. అదే రోజు మేము హిందూ టెంపుల్కి కూడా వెళ్ళామన్నమాట. సో వ్లాగ్ కదా, ఆ రోజు ఏం చేస్తున్నాను అంతా కూడా షూట్ చేశాను. ఆ రోజు సాటర్డే. హిందూ టెంపుల్ అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. చాలా పెద్దది అండ్ ముందర గోపురం కూడా ఉంది. సో అదంతా కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అయినామన్నమాట వెళ్ళాలి అని చెప్పి. ఇంకా ఇంట్లో ఎలాగో చాలా బోర్గా ఉంటుంది కదా, అండ్ దట్టు ఫస్ట్ టైం వెళ్తున్నాను ఈ టెంపుల్కి. సో లోపలంతా కూడా చూపిద్దాం అనుకుంటే బట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏంటి అంటే ఆ రోజు సాటర్డే కాబట్టి చాలామంది వచ్చారు. వీకెండ్ ఆబ్వియస్లీ చాలా మంది ఉంటారనమాట. వీక్ డేస్లో మోస్ట్లీ అంత ఎక్కువ మంది ఉండకపోవచ్చు. సో ఎప్పుడైనా వీక్ డేలో వెళ్ళినప్పుడు కావాలంటే మీకు అంతా కూడా షేర్ చేస్తాను టెంపుల్. ఇప్పుడైతే సిగ్నల్ పడింది, మీకు రెడ్ కలర్ కనిపిస్తుంది కదా. సో వేరే కార్స్ అయితే వెళ్తున్నాయి బట్ అందరు లైట్ వేసుకో ఉన్నారు చూడండి. టైం అరౌండ్ 11:30, 11:45 అలా అయినట్లుంది. సో ఇంకా అప్పుడప్పుడు డిసైడ్ అయ్యి వెళ్తున్నాం కదా. సో కొంచెం ట్రెడిషనల్గా వెళ్దాము అని అనిపించింది. అండ్ దట్టు ఫస్ట్ టైం కదా, సో అందుకే శారీతో వెళ్తున్నాను. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మీ అందరికీ హిందూ టెంపుల్ చూపిస్తాను. ఇక్కడ దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్తున్నాము. సో ఆ టెంపుల్ అంతా కూడా మీకు చూపిస్తాను. హలో పండు, ఎక్కడికి వెళ్తున్నాం? టెంపుల్. యా టెంపుల్కి వెళ్తున్నాం. అవునా, రియాన్స్ కూడా వస్తున్నాడా టెంపుల్కి? చాలా క్లౌడీగా ఉంది బయటంతా కూడా. మనం వెళ్తున్నది వెంకటేశ్వర స్వామి టెంపుల్. తిరుమలలో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇక్కడ కూడా అని చెప్పి అన్నారు. సో నాకు కూడా తెలియదు, నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను టెంపుల్కి.
ఈ టెంపుల్ అవర్స్ ఏంటి అని అంటే యూజువల్గా వీక్ డేస్లో అయితే మనకు 9 నుంచి 12 వరకు, వీకెండ్స్ అయితే 12:30 వరకు ఉంటుంది. ఈవినింగ్ అయితే అరౌండ్ 6:30 to 8 ఉంటుంది వీక్ డేస్లో. వీకెండ్స్ అయితే 5:30 to 8 PM వరకు ఉంటుంది అనమాట. అండ్ చాలా బాగుంది. బయట అంతా కూడా పార్కింగ్. మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళకూడదు, మనకు సైడ్లో ఇంకొక ఎంట్రన్స్ ఉంది, సో అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. సో ఇదంతా కూడా గోపురం అనమాట. ముందర నుంచి చాలా పీస్ఫుల్గా అనిపించింది. లోపల వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఇంకా సాయిబాబా ఐడోల్ ఉంది, ఇంకా గణేష్ ఐడోల్ కూడా ఉంది, ఇంకా ఒక అమ్మవారు కూడా ఉన్నారనమాట. లోపలంతా కూడా మనకి ఫోన్స్ వీడియోస్ నాట్ అలో, లేదంటే మంచిగా చూపించేదాన్ని. దండం పెట్టుకున్నాము, అందట్టు ఇవాళ సాటర్డే కదా, సో ఎక్కువ ఆరతిస్తున్నారు అనమాట. సో చాలా లేట్ అవుతుందంట, అది 45 minutes పైన. సో ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోతున్నాము. యా అక్కడ చూడండి, ఇదే టెంపుల్. లోపల చాలా పెద్దగా ఉంది. లోపలంతా కూడా వీడియో తీయాలంటే మోస్ట్లీ వీక్ డేస్లో కుదురుతుంది, సాటర్డే సండే టైమ్స్ కొంచెం కష్టం అవుతుంది. చాలా బాగుంది అయితే. పార్కింగ్ అంతా కూడా చాలా చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. సో ఇప్పుడైతే వచ్చాము ఇంటికి. అండ్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ టైం 1 o'clock అయింది ఆఫ్టర్నూన్. టెంపుల్ లోపలంతా కూడా చూపిద్దామంటే చాలామంది రష్ ఉన్నారనమాట. అండ్ దట్టు ఇవాళ సాటర్డే కదా, అండ్ వెంకటేశ్వర స్వామిని బాగా కొలుస్తాము. చాలామంది జనాలు ఉన్నారు, అర్చన చేస్తున్నారు. అర్చన చేసే వాళ్ళకి సపరేట్ టోకన్ తీసుకోవాలన్నమాట, టికెట్ లాగుంటుంది. సో కొంతసేపు దండం పెట్టుకొని ఒక 3 rounds తిరిగేసి, అండ్ ఇంకో పక్కన మనకు రాధాకృష్ణులు కూడా ఉన్నారనమాట. చాలా పెద్ద టెంపుల్. కాకపోతే అక్కడ ఏమని రాశారంటే ఫొటోస్ వీడియోగ్రఫీ ఇన్ కేస్ ఏమైనా తీసుకోవాలి అని అనుకుంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలంట. ఐ థింక్ ఎప్పుడైనా వీక్ డేస్లో వెళ్ళినప్పుడు మంచిగా షూట్ చేయొచ్చు అనుకుంటాను. ఐ థింక్ వీకెండ్స్లో కొంచెం మోస్ట్లీ ఇంపాసిబుల్ లోపలంతా కూడా తీయడము. ఆబ్వియస్లీ మన ఇండియాలో కూడా అలాగే ఉంటుంది, టెంపుల్స్ లోపలికి అసలు వీడియోస్ అంతా తీయకూడదు. బయట అంతా గోపురం దగ్గర అంతా కూడా షూట్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంది. అండ్ ఇప్పుడైతే మేము 1 o'clock అయిపోయింది, ఇంటికి వచ్చాము కదా. సో అండ్ ఇప్పుడైతే కొంచెం లంచ్ ప్రిపేర్ చేయాలన్నమాట. ఏం లేదు, పండుగ కోసం అయితే ఇప్పుడే కొంచెం రైస్ పెట్టాను అనమాట. నాకు కూడా కొంచెం ఆకలి అవుతుంది. కానీ మార్నింగ్ నేను ఆప్నా బజార్కి వెళ్ళాను కదా, అక్కడ మేము మ్యాగీ తీసుకున్నాము. సో నేనైతే మ్యాగీ చేసుకుంటున్నాను, హరి అయితే కార్న్ఫ్లెక్స్ తిన్నారు, అండ్ పండుగ అయితే కొంచెం రైస్ పెడుతున్నా. పండు, వాట్ యు విల్ ఈట్? నువ్వు అన్నం తింటావా లేదంటే మ్యాగీయా? పండు టీవీలో గీతా వ్లాగ్స్ అని సెర్చ్ చేయి. అదిగో ఫస్ట్ నాదే ఉంది గీతా వ్లాగ్స్ అని. ఏం వీడియో చూసాం? పొద్దున ఒక వీడియో చూసాను యాక్చువల్గా, హరి ఇంకా గీతా వ్లాగ్స్ పెట్టావా? యూ వాంట్ టు సీ? సో గీతా వ్లాగ్స్లో ఫస్ట్ వీడియో ఏముందంటే హోల్ ఫుడ్స్ మార్కెట్ ఉంది కదా, సో ఆ వీడియో ఉంది. ఇప్పుడైతే పండు నేను మ్యాగీ చేసుకుంటాను, నీకు కూడా మ్యాగీ కావాలా? లేదంటే పెరుగన్నం తింటావా? చూడండి ఎంతసేపటి నుంచి అడుగుతున్నా, ఏమన్నా తింటావారా అంటే అస్సలు వలకడంలే. మ్యాగీనా నీకు కూడా? సో ఇప్పుడైతే నేను పండు ఇద్దరం మ్యాగీ చేసుకుంటున్నాము. నాదే వస్తుంది, నువ్వు ఏం సెర్చ్ చేసినా కూడా నాదే వస్తుంది గీతా వ్లాగ్స్. చూడండి మార్నింగ్ తెచ్చుకున్నాం కదా వెజిటేబుల్ అట్టా మ్యాగీ, సో అది ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 2 ప్యాకెట్స్ చేస్తే సరిపోతుంది నాకు పండుకి. యాక్చువల్గా మాకు వెజిటేబుల్స్ తినడం అంటే చాలా చాలా ఇష్టము.
ఈవెన్ పండుకి కూడా బ్రోకలీ, క్యారెట్ ఇవన్నీ చాలా ఇష్టం అనమాట. సో నేను ఇడికి రా చూపిస్తా. సో ఇక్కడైతే నేను వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేశాను. ఆనియన్ వేసాను, క్యాప్సికమ్ వేయలేదు కానీ క్యారెట్ వేసాను, బ్రోకలీ, ఇంకా గ్రీన్ పీస్. సో ఇవన్నీ కూడా ఫస్ట్ వేయించుకుంటున్నాను. ఆ తర్వాత ఈ 2 ప్యాకెట్స్ మసాలా పొడి, మ్యాగీ మసాలా పొడి వేసేస్తే సరిపోతుంది. ఈవెన్ పండు లైక్ వెరీ మచ్, పండుకి చాలా చాలా ఇష్టము ఇట్లా వెజిటేబుల్స్ అన్నీ వేస్తే. వెజిటేబుల్స్ తిన్నట్లు ఉంటుంది, అలా జంక్ ఫుడ్ తిన్నట్లు కూడా ఉంటుంది. మార్నింగ్ సూపర్ మార్కెట్కి వెళ్ళాం కదా, సో అక్కడ తీసుకున్న గ్రీన్ చిల్లీస్, సో చాలా క్వాంటిటీ తీసుకున్నాను. ఇందులో ఒక్కటి కూడా వేస్ట్ కాదు. యూజువల్గా నాకు ఈజీగా ఒక 1 month వరకు వస్తాయి ఈ గ్రీన్ చిల్లీస్. ఇలాగైనా మనము పచ్చిమిరపకాయలు స్టోర్ చేసుకుంటే మనకు ఈజీగా ఒక 1 month వరకు వస్తాయి. నేను ఒక బాక్స్లో కింద ఒక టిష్యూ వేసాను. పచ్చిమిరపకాయలకి పైన అది ఉంటుంది కదా, సో దీని ఏమంటారు, తోల. సో అది తీసేసి ఇట్లాగానే మనం స్టోర్ చేసుకుంటే ఈజీగా మనకు ఒక 1 month వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను వెజిటేబుల్ అట్టా మ్యాగీ మార్నింగ్ హాఫ్ బజార్లో తీసుకున్నాను. ఇందులో ఆల్రెడీ వెజిటేబుల్స్ ఉన్నాయి, అయినా కూడా నేను మళ్ళీ ఎక్స్ట్రా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేశాను. పండుకి చాలా ఇష్టము వెజిటేబుల్స్ అన్నీ తినడము, లైక్ క్యారెట్, బ్రోకలీ అయితే చాలా ఇష్టం అనమాట. సో పిల్లలకి ఇలా జంక్ ఫుడ్ పెట్టినట్లు ఉంటుంది, అట్ ది సేమ్ టైం మంచిగా వెజిటేబుల్స్ ఇచ్చినట్లు కూడా ఉంటుంది కదా. ఎప్పుడు నేను మ్యాగీ చేసినా కూడా అన్ని వెజిటేబుల్స్ వేస్తాను. ఈవెన్ మనకు కూడా నార్మల్గా ఫ్రై చేసుకోవడం కన్నా ఇలా మనం మ్యాగీలో తిన్నామనుకో ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఎప్పుడు ఒకసారి ఇలా చేస్తూ ఉంటాం అనమాట జంక్ ఫుడ్. యూజువల్గా ఎవ్రీడే ఏం మ్యాగీ తిన్నాము. అండ్ ఇక్కడైతే మనకు ఆల్మోస్ట్ మ్యాగీ కూడా రెడీ అయిపోయింది నాకు, పండుకి. ఇద్దరం ఇట్లా చీర్స్ అనుకుందాం అన్నమాట. చీర్స్, ఇట్లా చీర్స్ చీర్స్. సరే నాకెందుకురా, నువ్వు తిను. ఎట్లుంది? సో దిస్ ఇస్ అవర్ లంచ్. సో ఇక్కడితో బ్లాగ్ ఎండ్ చేద్దాం. పొద్దున్న నుంచి షూట్ చేస్తున్నాం కదా, మేమిద్దరమే చేసుకొని తెచ్చినాము, మా ఆయనకి లేదు. మేమిద్దరం తింటుంటే మా ఆయనకి పెట్టలేదని అడుగుతున్నాడు, అక్కడ నుంచి కామెంట్ చేస్తున్నాడు. సో ఒక స్పూన్ మా ఆయనకు కూడా పెట్టేసి వస్తాను. సో యా అదండి ఇవాంటి బ్లాగ్. ఐ హోప్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లుంటే ఏం చేయాలి? Like button, subscribe button, bell button. Yeah, like, share and subscribe to my channel. Keep smiling. Take care. Bell button and the bell button అంటే నోటిఫికేషన్స్ ఆల్ అని పెడితే మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. Click like button, click subscribe button, click bell button. Yeah, bell button, okay? Click super like. కొంచెం కాలా? ఇది తీసుకో. ఓ మై గాడ్, ఒక బెడ్ మీద పెట్టుకున్నారు వాళ్ళు. ఏంటి మీరు?